ఒక విశాలమైన పచ్చిక మైదానంలో గుర్రం ఒకటి గడ్డి మేస్తూ ఉంది. ఆ సమయంలో గాడిద ఒకటి తన యజమాని నుంచి తప్పించుకొని వచ్చింది. గడ్డి మేయడం ప్రారంభించింది. గాడిద కొంతసేపు 4 గడ్డి పరికలు కొరికి తరువాత అటూ ఇటూ చూసింది. అప్పుడు దానికి అంత దూరాన గడ్డి మేస్తూ గుర్రం కనబడింది. ఇక గడ్డి తినడము మానేసి వెంటనే ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి గుర్రాన్ని బాగా చూసి, ఇది నా మాదిరిగానే ఉన్నది, నాకు దీనికి తేడా ఏమీ లేదు, నేనెప్పుడూ చూడలేదు, దీని గురించి తెలుసుకోవాలంటూ అని అనుకుని గడ్డి మేస్తున్న గుర్రంతో ఇలా అంది. ఓయ్, నీవెవరు? ఒంటరిగా గడ్డి మేస్తూ ఉన్నావు, నీకు భయం లేదా అని గర్వంగా అడిగింది. అప్పుడు గుర్రము గాడిదను చూసి ఇలా అంది. నేను రాజుగారికి పట్టపు గుర్రాన్ని, రాజుగారు ఎక్కడికి వెళ్ళినా నా మీదనే వెళ్తారు. రాజుగారు మరియు ఆయన భటులు నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకుంటారు. వారికి నేనంటే పంచ ప్రాణాలు. మా రాజుగారికి యుద్ధ సమయంలో విజయం సాధించడానికి నేను ముఖ్య పాత్ర వహిస్తాను. నన్ను ఎవరూ దండించలేరు, నాకేం భయం లేదు. నన్ను గుర్రమని అశ్వమని కూడా అంటారు. మరి నీ సంగతి ఏమిటి అని గుర్రము శిరస్సు వంచి గడ్డి మేయడం ప్రారంభించింది గాడిదతో. గాడిది అప్పుడు ఈ గుర్రము ముందు నా సంగతి ఏమిటో చెప్తే చాలా తక్కువ అవుతుంది, నా గురించి ఈ గుర్రానికి బహుశా తెలియదు అని అనుకొని ఇలా లేనిపోని గొప్పలు చెప్పడం ప్రారంభించింది. ఓయ్ అశ్వమా, నేను కనబడుతున్న కొండ గుహల్లో సింహాలను పులులను చంపి తినడము నా పని. ప్రస్తుతము నా దంతాలు మొద్దుబారిపోయినాయి. ఇప్పుడు ఆకలి తట్టుకోలేక కనీసం 4 గడ్డి పరకలైనా తిందామని ఇక్కడికి వచ్చాను. ఇక నా అరుపులు వింటే అడవిలో జంతువులన్నీ భయపడి అటు ఇటు పారిపోతాయి. నిజానికి సింహమును మించిన దానిని నేను, నన్ను శరభము అని అంటారు అని చెప్పింది. అప్పుడు గుర్రము గాడిద లేనిపోని గొప్పలు అర్థం చేసుకుంది. గాడిద గుర్రంతో, ఓ అశ్వమా, చూడు, నీకంటే నేను పెద్దగా అరుపులు అరుస్తున్నానని పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఆ సమయంలో గాడిద కోసం వెతుకుతున్న దాని యజమాని దాని అరుపులు విని దాని ముందు ప్రత్యక్షమైనాడు. 4 తగిలించి ఇంటికి తీసుకుని పోయాడు. నీతి లేనిపోని గొప్పలు గొప్పవారిని చెయ్యవు.